12th. Prime Minister Narendra Modi has chaired a cabinet committee on security meeting this evening. The Modi government has called the Delhi. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ 48 గంటల వ్యవధి ఎందుకు ఉంది? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమెరికన్ హిపోక్రసీని మీరు ఒకసారి చూడండి. 10th ఢిల్లీలో పేలుడు జరిగిందా? 11th ఎగ్జాక్ట్గా అలాంటిదే ఒకటి పాకిస్తాన్లో జరిగింది. 12 మంది చనిపోయారు. దీని మీద రియాక్ట్ అవుతూ పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికన్ ఎంబసీ ఇన్ పాకిస్తాన్ నుంచి ట్వీట్ వచ్చింది పాకిస్తాన్కి. సర్గియో గోర్ గారు రాశారు, హీఈస్ ద కరెంట్ అంబాసిడర్. మీరు వర్డ్స్ కొంచెం జూమ్ ఇన్ చేసి చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. హీఈస్ వెరీ క్లియర్. అక్కడ జరిగింది ఉగ్రవాద దాడి, దాన్ని మేము ఖండిస్తున్నాం అని రాశాడు. ఓకే, పర్లేదు. పాకిస్తాన్కి అమెరికా రాసింది ఫ్రెండ్లీ నేషన్స్, ఓకే. మరి అలాంటి దాడే కదా ఒక రోజు ముందు మన దగ్గర జరిగింది భారతదేశంలో. మరి దీని మీద రియాక్ట్ అయినప్పుడు ఇదే అమెరికన్ ఎంబసీ మరి ఎక్స్ప్లోషన్ అంటే ఏంటి? ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు భారతదేశంలో మేము సంతాపం తెలియజేస్తున్నాం, అదంతా ఓకే. కానీ కండెమ్ అనే వర్డ్ ఎక్కడ? ఉగ్రవాద చర్య అనే పదం ఎక్కడెక్కడ లేదు. ఇది విషయం అమెరికా కూడా రియలైజ్ అయింది. మార్కో రూబియో అని ప్రెస్ సెక్రటరీ ఆయన బయటకు వచ్చి ప్రెస్ రిపోర్టర్స్ మాట్లాడుతూ ఇండియా అనేది చాలా సామర్థ్యమైన దేశం, ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలైంది, అమెరికా కావాలంటే హెల్ప్ చేస్తుంది, అమెరికా అంటే హెల్ప్ చేస్తుంది అంట భారతదేశానికి. కాకపోతే